అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే పేరు నాని, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని, అలాగే అభివృద్ధిలో సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. ఈ పేరు నాని విశ్వాసం లేనటువంటి కుక్క. అతనే చెప్పాడు, నా భార్య జయసుధని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయావు, దొంగవే, బియ్యం దొంగవయ్యావు నువ్వు. ఒకడేమో బియ్యం దొంగతనం చేశాడు, ఒకడేమో దొంగ పట్టాలు సృష్టించి అవి అమ్ముకున్నాడు, ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న బియ్యం అని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు, ఇంకొకడేమో ఒక చేట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు. మీ బతుకంతా కూడా అవినీతిమయం. అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్ల సైకోలు కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 మంది పీజీ తీసుకున్నారు. ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు, ఆ నలుగురులాగా ఈ నలుగురు. ఏంటా పేరు నాని చీకట్లో కన్ను కొట్టేస్తావా? ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఎన్నిసార్లు చంపేశారు? ఏ పెద్ద ఆకురౌడీలాగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎన్నిసార్లు కొట్టావు కన్ను చెప్పు. ఇంతకీ ఎన్నిసార్లు చెప్పావు? నువ్వు కొల్లు రవీందర్ని ఒక హత్యా నేరం, పాప అతను హత్యలకు వెళ్ళే మనిషి, తప్పుడు కేసు పెట్టించి 53 రోజులు లోపల పెట్టిస్తే వాళ్ళ మాజీ మంత్రి నరసింహరావు గారు ఆ మనోవేదంతో చనిపోయినాడు. నువ్వు ఎలాంటి పనులు చేయగలవు కానీ డైరెక్ట్ ఫైట్ చేయగలవా? నువ్వు దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మామూలుగా వస్తారు. అలాగుంది ఇప్పుడు ఈ పేరు నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా మామూలకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో పుల్లాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని ఏది దసరా మామూలు వీళ్ళలాగా వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇవాళ నువ్వు ఏంటి గుడివాడికి 3 నెలల్లో నాని వచ్చేస్తాడా? తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేయించుకున్నాడు. అంటే సామాన్లన్నీ అంట బాగా చేయించుకొని వస్తాడంట. అంటే ఈ సామాన్లన్నీ చెడిపోయినాయి అని పేరు నానే చెప్పాడు. వల్లభనేని వంశీకి ఆల్రెడీ చెడిపోయినాయి అని కోర్టులో కూడా వేసాడు. ఏంటా మీరు, మీ మాటలేంటి, మీరేంటి? రఫా ఏంటి బాబు రఫా?
ఒక్కసారి మా సారు మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మా బాసు అసలు ఆయన చెప్పక్కర్లా, పేరు నానిని, కొడాలి నానిని, వల్లభనేని వంశీని, జోగి రమేష్ని, ఎవరైతే ఈ పిల్ల సైకోలు ఉన్నారో వీళ్ళందరినీ ఒక్క పూటలో కంట్రోల్లో పెడతా. మేము ప్రతిపక్షంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులం. పిరికి బందల్లారా, మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివేషాలు కట్టి ఇప్పుడు పిల్లిల్లా పారిపోయినటువంటి వ్యక్తులు. రాష్ట్ర ప్రజలకు తెలుసు మా గురించి, మా దమ్ము గురించి, మా ధైర్యం గురించి. మేమెందుకు కాముగా ఉంటున్నాం? ఈ ప్రభుత్వాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ దాకా మొత్తం నాకేశారు. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే ముందు లా అండ్ ఆర్డర్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ బతకాలి. లా అండ్ ఆర్డర్ బతికితేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. కనుక మీ మాటలకి మేము సమాధానం గట్టిగా చెప్పలేకపోతున్నాం. పేరునని ఏంటి, లోకేష్ బాబు గారిని అరే అంటావా? జగన్మోహన్ రెడ్డిని మేము అనాలంటే ఎంతసేపు అరే ఒరే అంటావా? ఈసారి ఎవడన్నా చంద్రబాబు గారు వయసు ఎత్తినా, చంద్రబాబు గారి పేరు ఎత్తినా, లోకేష్ బాబు గారి పేరు ఎత్తినా, ఆ కుటుంబం గురించి ఎవడన్నా మర్యాద లేకుండా మాట్లాడినా మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా విమర్శలు చేసుకోండి, మేము దానికి ప్రతి విమర్శలు చేస్తాం. అంతేగాని వ్యక్తిగత విమర్శల జోలికి కానీ వాళ్ళ జోలికి కానీ వెళ్తే మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడిద్ది. బుద్ధాయంకం ఏదో ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, అతనికేం పదవి లేదు. ఆ చంద్రబాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడనుకుంటున్నారు. పదవి వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. మేము జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మేము భక్తులుగా ఉంటాం. నేను ఈ 3 రోజులు 4 రోజులు కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదంటే చంద్రబాబు గారు ఢిల్లీలో కలవడానికి ఢిల్లీ వెళ్ళాను. నేను ఇక్కడ ఈ రాద్ధాంతం అంతా జరుగుతుంది. దీనికి గ్యాప్ కూడా అది కారణం. నేను చెప్తున్నా, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నిన్ను ప్రెస్ మీట్ పెట్టి బీసీల మీద కపట ప్రేమ నటిస్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాచర్లో నా మీద దాడి జరిగినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? నేను బీసీని కాదా? మీరు పదవులు ప్రకటించారే, ఏదో తీవ్రవాదులకి పట్టుకుంటే వాళ్ళకి డబ్బు ఇస్తానన్నట్టు నా మీద దాడి చేసి నన్ను చెప్పితే తురకా కిషోర్ అనే వ్యక్తికి మున్సిపల్ చైర్మన్, నువ్వు దీని గురించి మాట్లాడతావు, బీసీల గురించి మాట్లాడతావు. చంద్రయ్య అనే కార్యకర్తని చంపితే నువ్వే యాక్షన్ తీసుకున్నావు? అతను బీసీ కాదా? నేను బీసీ కాదా? కనీసం మమ్మల్ని కేసన్నా పెట్టించావా? మా కేసునన్నా తీసుకున్నారా? నువ్వు బీసీల గురించి మాట్లాడతావా? నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా? సాక్షాత్తు డీజీపీ వచ్చాక చాలా చక్కగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా నడుస్తుంది. అతన్ని డాన్ అంటావా? మీ పిఎస్ఆర్ ఆంజనేయులు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. ఇలాగ ఈ పులి వేషాలు వేసుకుంటారు చూసారు, దసరా వేషాలు. అలా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా పులి వేషం వేసుకుంటాడు. వేసుకొని వాళ్ళని కొట్టి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు. ఒక భయం సృష్టించి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు. ఈ అవినీతి అంతా బయటపడింది. అతను జైల్లో ఉన్నాడు. ఆయనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మిస్టర్ క్లీన్ అని సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అలా ఇచ్చారో అసలు నాకైతే అర్థం కాల. కొన్ని వాస్తవాలు మాట్లాడతాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అక్కడికి వచ్చేసరికి మాత్రం అవాస్తవాలు మాట్లాడాడు. అవినీతి పరుడు కాదంట పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆ దెబ్బతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఉన్నదంతా క్రెడిట్ అంతా పోయింది. నువ్వు మాట్లాడతావు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్కి నువ్వు మంత్రి పదవి ఇచ్చావు అంటే ఏంటి? చంద్రబాబు గారి మీదకి ఎవరు వెళ్ళినా నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పడంగా ఒక సంకేతమేక.
కేసు పెట్టావా? మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వస్తే ఆ దాడిని ఎదుర్కొన్న మా మీద కేసులు పెట్టావు, ఎస్సీ ఎస్టీ కేసులు. దాడి చేయడానికి వచ్చినోడి మీద కేసు పెట్టావా? నువ్వు మాట్లాడతావు ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి. ఆయన సభల కంటే జనం వస్తున్నారంట, జనాలను చూసి యువతలు బెంబులెత్తిపోతున్నారంట. నువ్వు సిద్ధం సభలకు కూడా జనం వస్తున్నారు ఇంకేంది 175 సీట్లు మాయా 175 సీట్లు మాయా అంటే నీ 151 సీట్లలో మధ్యలో 5 తీసి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. గుర్తులేదా? నీ సభలకు వచ్చేది ఎవరు? సైకోళ్ళు, పిల్ల సైకోళ్ళు. నువ్వు మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మామిడికాయలు గుట్టగా పెట్టి మామిడికాయలు చూపించాలి, కానీ మామిడికాయలు రోడ్డు మీద వేసి తొక్కిస్తారా? వాళ్ళు ఏమైనా మందలించావా? నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతావు, బీసీల గురించి మాట్లాడుతావు, ఎస్సీల గురించి మాట్లాడుతావు. ఏ బీసీని నీ ఇంట్లోకి రానిచ్చావు? ఏ ఎస్సీని నీ ఇంట్లోకి రానిచ్చావు? నువ్వు చెప్పు. నీ ఇంట్లోకి వచ్చేది విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చెప్పు, పలానా బీసీ ఇందులో ఉన్నాడు, పలానా ఎస్సీ ఈ 5గురిలో ఉన్నాడని చెప్పు. కనుక వైసీపీ వాళ్ళు ఒక నాటకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనకి అడ్డుపడాలని ఒక దురుద్దేశంతో ఒక 4 రోజులుగా ఈ ఛాలెంజ్లు బౌలెంజ్లు చేస్తున్నారు. వీళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఇదే రకంగా కానీ చంద్రబాబు గారు వయసు ఏంటి మీకు? ఆయన 76 ఏళ్ళ వయసా? ఎన్నాళ్ళు ఉంటాడో చెప్పలేవా? చెప్పచ్చు ఎవరైనా మాటలు? చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీలో చూసా, 26 ఏళ్ళ వయసు కుర్రాళ్ళలాగా పరిగెత్తుతూ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏవే నిధులు కావాలో అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళి చక్క చేసుకొస్తున్నాడు. బయటకు వస్తున్నాడు. దేని గురించి దేని గురించి కలిసాడో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాడు, దొంగచాటుకి వెళ్ళేవాడు, ప్రధానమంత్రి గారిని కలిసేవాడు, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కాదు. ఈ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడినటువంటి పాపాను పోలా. ఎప్పుడు కూడా అతని గురించి, అతని కేసుల గురించే మాట్లాడాడు. మీరే మాట్లాడేది? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇక మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి. రాజకీయంగా మేమేమైనా తప్పు చేస్తే చేయండి, విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు గారి జోలికి కానీ, లోకేష్ బాబు గారి జోలికి కానీ, ఆ కుటుంబం జోలికి కానీ ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.